వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం రైల్వే స్టేషన్ ముందున చక్రపాణి వీధిలో వెలుగు చూసిన ఓ ఉదంతో సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు భయానికి అద్దం పట్టిందని చెప్పుకోవచ్చు. ఓ తల్లి భయానికి కుమార్తె 2 ఏళ్ల పాటు బాహ్య ప్రపంచానికే దూరమైన 4 గోడల మధ్య నలిగిపోయింది. నరకాన్ని అనుభవించింది. తన ఇల్లే తనకి కారాగారంగా మారిపోయింది. 2022లో మౌనిక రజస్వలైంది. కూతురు యుక్త వయసుకు చేరుకోవడం తల్లికి సంతోషాన్ని ఇవ్వాలి కదా. కానీ తండ్రి లేడని సమాజానికి భయపడిన ఆ తల్లి ఊల లక్ష్మి వింతగా ప్రవర్తించిందని చెప్పుకోవచ్చు. పాతకాలపు మూఢనమ్మకాలను నమ్మి పెద్దదైన కుమార్తెను బయటకి పంపడం మంచిది కాదు అనే మూర్ఖపు నమ్మకంతో 2 ఏళ్ల క్రితం ఆ చిన్నారి ప్రపంచాన్ని ఇంట్లోని ఓ చీకటి గదిలోనే బంధించేసింది ఆ తల్లి. ఆ గదిలో ఆమెకు కావలసిన ఆహారం దొరికింది, కానీ వెలుగు, స్వేచ్ఛ, భవిష్యత్తు మాత్రం దొరకలేదే. పక్కనే పాఠశాలున్న తోటి విద్యార్థుల నవ్వులు వినబడుతున్నా మౌనికకు ఆ చీకటి గది గోడలే ఆమె ప్రపంచమయ్యాయి. బాలిక కనిపించకపోవడంతో స్థానికులు ప్రశ్నిస్తే ఆ తల్లి వారిని తిట్టి శాపనార్థాలు పెట్టేదట. జోక్యం చేసుకునే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. 3 ఏళ్లుగా బాలిక కనిపించకపోవడంతో అనుమానం పెరిగిన స్థానికులు చివరికి చైల్డ్ లైన్ 1098కు సమాచారం అందించడం జరిగింది. అధికారులు బృందంగా ఆ ఇంటి తలుపు తట్టారు. తల్లి నిరాకరించినా చివరకు బలవంతంగా ఆ చీకటి గది తలుపులు తెరిచారు పోలీసులు. ఆ దృశ్యం చూసిన అధికారుల గుండెలు ఒక్కసారిగా భారమైపోయాయి. 2 ఏళ్ల పాటు వెలుతురు చూడని ఆ బాలిక నడవలేని స్థితిలో బలహీనంగా కనిపించింది. ఆ చిన్నారి కళ్ళలోని భయం, ఆ నిస్సహాయత అక్కడి వారిని కలిచివేసిందని చెప్పుకోవచ్చు. బాలికను బయటకి తీసుకొచ్చారు. ఆమె అడుగులు నేలపై పట్టానికి సహకరించలేదు, వారే సహకరించారు. జడ్జి స్వయంగా బాలికకు కౌన్సిలింగ్ ఇవ్వగా తల్లి లక్ష్మి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు స్థానికులు, అధికారుల చొరవతో మౌనికకు స్వేచ్ఛ దొరికింది. కానీ 3 ఏళ్ల చీకటి ఆమె బాల్యాన్ని బంధించింది. ఈ సంఘటన విద్య, చైతన్యం లేని చోట మూఢనమ్మకాలు మనుషుల జీవితాలను ఎంత భయంకరంగా నాశనం చేయగలవో చూపించింది. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.